హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది మనం కలిసి. రండి రండి, ఓ మంచి కథ విందాం. ఓ అందమైన పూల తోటలో లిల్లీ అనే బటర్ఫ్లై ఉండేది. మన లిల్లీకి ఏకైక కోరిక దానివల్ల అందరూ హ్యాపీగా ఉండాలి అని. అయితే ఒకరోజు ఆ తోట మీదికి పెద్ద బూడిద మబ్బు రాక్షసుడు వచ్చాడు. అమ్మో! వాడు కోపంగా అరుస్తూ, ఎవరు నవ్వకండి, ఎవరు ఆడుకోకండి అంటున్నాడు. అప్పుడు తోటంతా చీకటిగా మారిపోయింది. పూలు పిట్టలు దాక్కుంటున్నాయి. మిగతా కుందేళ్ళు ఉడతలు అన్నీ చాలా భయపడ్డాయి. కానీ లిల్లీ బేబీ అస్సలు భయపడలేదు. ఇంకా మబ్బు రాక్షసుడు దగ్గరికి వెళ్ళి, మీరు కోపంగా కాదు, సింగిల్గా ఉన్నారు అని అంటూ స్మూత్గా వార్నింగ్ ఇచ్చింది. మబ్బుగాడు ఆశ్చర్యపోయాడు. నాతో ఎవరూ ఇంత స్వీట్గా ఎప్పుడూ మాట్లాడలేదు అని అన్నాడు. లిల్లీ తన రెక్కల నుండి మ్యాజిక్తో చిన్న చిన్న మెరుస్తున్న వెలుగులను చల్లితే ఆ షైనింగ్ రాక్షసుడిపై పడగానే అతనికి ఉన్న గ్రే కలర్ కాస్త స్కై బ్లూ కలర్గా మారిపోయింది. మబ్బు రాక్షసుడు చిన్నదయ్యి ముద్దైన మబ్బుగా మారిపోయాడు. అతను లిల్లీతో, నీ మంచితనం ధైర్యం వల్లనే నా కోపం కరిగిపోయింది, థ్యాంక్ యూ లిల్లీ అని అంటాడు. తోటంతా మళ్ళీ అందంగా ప్రకాశవంతంగా మారిపోయింది. అందరూ ఎంజాయ్ చేస్తూ కలర్ఫుల్ డేస్ని స్టార్ట్ చేశారు. ప్రేమ, జాలి, దయ ఇవి చాలా బ్యూటిఫుల్ పవర్స్. అవి కఠినమైన హృదయాన్ని కూడా